బట్ పొలిమేర సినిమాతో మీకు మంచి రికగ్నిషన్ వచ్చింది. అవును సార్. Best actress Julie goes to Mahoni Polimera 2, actress Kamakshi. ఒక డైరెక్టర్ వచ్చి పొలిమేర చూసాను. రీసెంట్ టైమ్స్ లో నాకు ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 30-40 స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. అదన్నీ పొలిమేర వల్ల వచ్చినాయి. లేయర్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఛాలెంజెస్ దట్ ఉమెన్ ఫేస్. వాటికి భయపడే రారు ఇండస్ట్రీలోకి. దట్ పార్ట్ రియలీ హౌ యూ డెల్ట్ విత్ అండి. సార్ ఆబ్స్టికల్స్ అన్ని చోట్ల ఉంటాయి, ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఉంటాయి. అదే మొన్న చిరంజీవి గారు చెప్పి స్ట్రిక్ట్ గా ఉండి సీరియస్ గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. దాని ఊరికే ఇల్లు రచ్చ రచ్చ చేశారు ఆ చిన్నయ్యాళ్ళు. కానీ దేనికి తలంచకండి, లొంగకండి. బీ వాట్ యు ఆర్. ఎవరికైనా కంప్లీట్ గా క్రెడిట్ ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? Obviously, I have to thank my mom. కష్టపడుతుంది, అనుకున్నది ఏదో ఒకలా చేస్తుంది. వదిలేండి దాని దారిని. ఎందుకు ఎలా వదిలేస్తారు ఆడపిల్లని అలాగే ఇంట్లో? సార్ ఫస్ట్లీ డ్రీమ్ డజంట్ కమ్ ఫ్రమ్ జెండర్ సార్. మగోడైతేనే ఇది డ్రీమ్ చేయాలి, ఆడవాళ్ళు అయితే డ్రీమ్ చేయకూడదు. డ్రీమ్కి జెండర్ డిఫరెన్సెస్ తెలియదు. when the right person comes and the right time comes, అది మనకు తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా సార్. కలిసి వచ్చే కాలనుకున్నట్టు ఏమొచ్చినా ఆగదు. కళ్యాణ్ వచ్చినా సారీ, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు డెకాయిట్ ఉంది సార్ రిలీజ్ కి. సో డెకాయిట్ లో ఐ డిడ్ అ వెరీ నైస్ రోల్. రిమార్కబుల్ అండ్ గుర్తుండిపోయే మెమరబుల్ క్యారెక్టర్ అది. చిరంజీవి గారు మీ గురించి ఒక దాంట్లో చెప్పింది బాగా వైరల్ అయింది. కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు. మన అనిల్ రావుపుడి ఏం చెప్తాడా ఏంట మళ్ళీ వెళ్ళి ఏమి వినాల్సి వస్తుంది ఏంటి అన్నాను. కాదండి మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంది, అలాంటిది ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓ శభాష్ అన్నాను. అంతే చెప్పింది. అవును సార్, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సార్. మరి ఏంటి మళ్ళీ అలాంటి ఛాన్స్ ఏదో దాచేస్తున్నారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ ఇలాంటి స్పెషల్ గెస్ట్ కాదు. డాక్టరు, వైద్య వృత్తి, తర్వాత థియేటరు, తర్వాత సినిమాలు, ఓ పక్కన ఫెమినా మిస్ ఇండియా అండ్ మిస్ ఇండియా రిప్రజెంటేషను. సో మెనీ ఫ్యాకల్టీస్, సో మెనీ యాక్టివిటీస్. చాలా విపరీతమైన యాక్టివిటీ ఉన్న మోస్ట్ యాక్టివ్ అండ్ డైనమిక్ పర్సన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ బ్రహ్మాండమైన సినిమాలు చేయబోతున్నారు. ఓ పక్కన అడవిశేష్తో డెకాయిట్ రిలీజ్ కాబోతుంది. ఇంకో పెద్ద హీరోతో సినిమా ఉన్నదని వింటున్నాం. ఇలా రకరకాల యాంగిల్స్లో ఆవిడ ఇన్నాళ్ళ జర్నీ ఇప్పుడు కెరీర్లో వాటన్నిటికీ సంబంధించి ఆవిడని అడిగి చాలా వివరాలు తెలుసుకున్నాం. ఆ వివరాలు, కబుర్లు, కాకరకాయలు అన్నీ విని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరి తరఫున ఆవిడే డాక్టర్ కామాక్షి భాస్కర్లా. ఆవిడ మీ అందరి తరఫున ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానిస్తున్నా. నమస్తే అండి. నైస్ టు సీ యు ఆఫ్టర్ సో లాంగ్ టైం. మీరు బాగా బిజీ అయిపోయారు. ఎక్కడ బి వెరీ బిజీ ఇస్ ద గ్రేటెస్ట్ బూన్. పెద్ద వరం అది. ఇట్ మీన్స్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్. yes, you are on the way. On the way. You do not know where you are going, but you are on the way. On the way. Let us hope all things fall in places for you. Yeah. అసలు అంటే ఈ అంతకుముందు మీరు వచ్చారు, కొన్ని సినిమాలు ఏవో చేశారు. బట్ పొలిమేర సినిమాతో మీకు మంచి రికగ్నిషన్ వచ్చింది. అవును సార్. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే రావడం. ఎక్కడ మీరు హై అందుకోలేని ఒక మిడిల్ స్లాట్లోనే అలా ఉన్నారని నాకు అనిపిస్తుంటుంది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ అండి? టు బి వెరీ ఫ్రాంక్, what I personally believe is
సో సక్సెస్ అనేది సమ్ టైమ్స్ ఇట్స్ ఇంటర్నల్, సో ఇట్స్ Yes. నాట్ ఇమీడియట్ విజిబిలిటీ కొంతమందికి. Yes. ఎవ్రీబడీస్ జర్నీ ఇస్ డిఫరెంట్ కదా సార్. అవును. నాది వేరు, మీది వేరు, ఆర్ నాతో పాటు వచ్చిన వేరే కాంటెంపరీ యాక్ట్రెసెస్ అందరిది వేరు. సో సమ్ టైమ్స్ సక్సెస్ ఇస్ ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి పేరు వస్తుంది, ఒకసారి పాఠాలు పేరు డబ్బులు నేర్చుకుంటాం, రెండు వస్తాయి. ఒకసారి పాఠాలు నేర్చుకుంటాం. ఓకే, పాటలు నేర్చుకున్నారా? అఫ్ కోర్స్, బికాస్ ఇట్స్ అ న్యూ కెరియర్. సో ఎవరికైనా కొత్త జర్నీ అంటే చాలా నేర్చుకునేవి, చాలా అన్లర్న్ చేయాల్సినవి ఉంటాయి కదా. అన్లర్న్ చేయాల్సి. యా, బికాస్ మనం ఒక కైండ్ ఆఫ్ కల్చర్కి, ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్కి అలవాటు పడతాం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఓ ఇలా నా ఇక్కడ జరిగేది, సో దిస్ ఈస్ హౌ ఐ హ్యావ్ టు డూ అండ్ హ్యావ్ టు వర్క్ ఆన్ ద క్రాఫ్ట్. సో ఇవన్నీ నేర్చుకొని కొన్ని అన్లర్న్ చేసి, అరే ఇన్ని ఇయర్స్ నేను అనుకుంటుంది రాంగ్, ఇది కదా కరెక్ట్, ఓకే ఇది అప్లై చేసి చూద్దాం. సో అలాగా ఒకసారి పాఠాలు నేర్చుకుంటాం, ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి పేరు వస్తుంది. సో సక్సెస్ ఇస్ నాట్ ఆల్వేస్ ఇమీడియట్ విజిబిలిటీ. అవును. ఇట్ ఈస్ వెంటనే ఆల్సో అందరికి ఎగ్జాక్ట్లీ, yes. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ జర్నీ కాబట్టి. కరెక్ట్. సో ఐ థింక్ కన్సిస్టెన్సీ అండ్ గ్రోత్ ఇస్ నా వరకు అది కులమానంగా పెట్టుకున్నాను నేను. ఏది? గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ. గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ. అంటే మీరు ఇప్పుడు గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఓకే, ప్రతి సక్సెస్ విజిబుల్ కాదు, ఎగ్జాక్ట్లీ. కనిపించదు, కళ్ళకి కనిపించదు. యూ ఫీల్ దట్ ట్రావెల్, మీకు అనిపిస్తుంది ఆ మూమెంట్, ఆ జర్నీ, దాంట్లో స్టెప్స్, ముందుకు పడే అడుగులు మీకు కనిపిస్తుంటాయి. అందరికీ కనిపించాలని లేదు. బట్ దేర్ వాజ్ స్లో పేస్ అట్లీస్ట్. అంటే చక్ 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 మని హుక్ అయిన సిచ్యువేషన్ అయితే ఉన్నదని చెప్పగలరా మీరు? అకార్డింగ్ టు మై జర్నీ, వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2017 నేను ఇండియా వచ్చింది. మిస్ ఇండియాకి ప్రిపేర్ అవుతా 2018లో ఆడిషన్ ఇచ్చి మిస్ ఇండియాకి, దెన్ సెలెక్ట్ అయ్యి విన్ అయ్యి మిస్ ఇండియా తెలంగాణగా మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి ఫినాలేలో సో టాప్ 15 వరకు వెళ్ళి, దెన్ ఆ తర్వాత బికాస్ ఐ స్టడీడ్ మెడిసిన్, అక్కడ జాబ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఒకసారి అది చేస్తూ మోడలింగ్ చేస్తూ, ఓకే దిస్ ఇస్ నాట్ మై కాలింగ్, దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఆ ఏజ్లో, ఆ స్టేజ్, ఆ ఫేస్ ఆఫ్ లైఫ్లో నాకు తెలియలేదు. సో ఐ డిడ్ థియేటర్, దెన్ ఐ స్టార్టెడ్, ఐ హ్యావ్ నో యాక్సెస్ టు ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్. సో ఎలా స్టార్ట్ చేయాలి? ఆడిషన్స్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. సో ఐ డిడ్ సమ్ అన్క్రెడిటెడ్ రోల్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో నేను ఉన్నాను అని ఈరోజు, అరే తిను పొలిమేరలో హీరోయిన్ రా అని ఇప్పుడు చెప్తున్నారు. నేను 2019లో ఆ మూవీ షూట్ చేశాను. తర్వాత లాక్డౌన్ వచ్చింది, మధ్యలో 3 years పోయింది. సో లాక్డౌన్ లో దట్ 6 months ఎవ్రీబడి వర్ ఎట్ హోమ్. 2020 మార్చ్ నుంచి ఆ ఇయర్ ఎండింగ్ ఆల్మోస్ట్ నవంబర్ వరకు అందరూ ఇంట్లోనే ఉన్నాము. సో దట్ ఇయర్ వాజ్ జస్ట్, నేను అప్పుడే స్టార్ట్ చేశాను. సో మళ్ళీ బ్రేక్ వచ్చింది ఇమీడియట్ గా. దెన్ పొలిమేరా 1 హ్యాపెండ్ బట్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ. నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్ రామరాజు గారితో చేశాను. ఆ ఫిల్మ్ కూడా ప్రియురాలు ఓటీటీ, న్యూ ఓటీటీ, సోనీ లివ్ అప్పటికి మన ఆడియన్స్కి తెలియదు. సో అక్కడి నుంచి నా గ్రాఫ్ చూసుకుంటే అన్క్రెడిటెడ్ రోల్స్ నుంచి స్టార్ట్ చేస్తూ, దెన్ ఐ స్లోలీ డిడ్ పొలిమేరా 2 అన్న ఫిల్మ్తో పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ మీ. అరే దీని పొలిమేరలో అమ్మాయి అని ఒక బ్రాండ్ వచ్చింది. సో పొలిమేర తర్వాత ఐ డిడ్ పొలిమేర కామాక్షి అని పేరు వచ్చేసింది, ఇంటి పేరు మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. దానికన్నా ముందు నేను విరూపాక్ష కూడా చేశాను. బట్ అందరికి ఆ సీన్ లో పర్ఫామ్ చేసిన అమ్మాయి బాగా చేసింది అన్నారు కానీ నేను ఎవరు తెలియదు. పొలిమేర తర్వాత ఎవ్రీబడి రీవిజిటెడ్ ద ఫిల్మ్. ఓ పొలిమేర అమ్మాయి ఎరా, ఇది కూడా చేసింది, ఇంత డిఫరెంట్ గా ఉంది ఏంటి. సో చాలా వరకు నేను ఎప్పుడు దిస్ ఇస్ హౌ ఐ అపియర్ ఇన్ పర్సన్. బట్ మూవీస్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలానే కనబడతాను. ఇలా కాదు, నేను ఎలా ఉన్నానో ఆడియన్స్కి తెలియాలి. బికాజ్ ఐ వాంట్ మై క్యారెక్టర్స్ టు స్పీక్. ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ ద క్యారెక్టర్స్, ద పర్ఫార్మెన్స్, నాట్ మీ యాజ్ అ పర్సన్. సో ఆ కుతూహలంతో, ఆ ఎగ్జైట్మెంట్తో ఐ గేవ్ మై 100% టు ద క్యారెక్టర్స్. సో ఒక అన్క్రెడిటెడ్ రోల్స్ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు పొలిమేర తర్వాత ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అండ్ పొలిమేర తర్వాత ఐ డన్ 3 films లాస్ట్ ఇయర్. బీట్ లైలా ఆర్ రైల్వే కాలనీ ఆర్ వాట్ ఇస్ అదర్ ఫిల్మ్, షో టైమ్, నాది నవీన్ చంద్ర గారు. సో అల్లర్ నరేష్ గారు, నవీన్ చంద్ర గారు, దేర్ ఆల్ యాక్టర్స్ హూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ వైల్. సో వాళ్ళ పక్కన అండ్ యూ నో హౌ గుడ్ యాక్టర్స్ దే ఆర్. అందరూ ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ యాక్టింగ్ ని, వాళ్ళ క్రాఫ్ట్ ని. సో అలాంటి వాళ్ళతో ఈక్వల్ గా నిలబడి స్క్రీన్ మీద పర్ఫామ్ చేయడం అంటే, ఫ్రమ్ వేర్ ఐవ్ స్టార్టెడ్ టిల్ హియర్
ఇలా పీక్ చూడకపోయినా ఐఎమ్ గ్రాడ్యువల్లీ రైజింగ్, రైజింగ్. ఏ గ్రాడ్యువల్ రైజ్. ఎస్, అదే ఇందాక మీరు చెప్పిన కన్సిస్టెన్సీ అన్నది. కన్సిస్టెంట్ అండ్ గ్రోత్. ఎస్, అంటే మీరు ఈ కెరీర్ లోకి సడన్ గా స్విచ్ అయ్యారు కదా, ఏది మీ డాక్టర్ వృత్తి. విజిబుల్లీ ఎస్. విజిబుల్లీ ఎస్. తక్కువని ఓవర్ నైట్ ఒక కాల్ తీసుకున్నారు, అయ్యో లేదు ఇది sir. మనది కప్ ఆఫ్ టీ కాదు, ఆ. మనం పెర్ఫార్మింగ్ ఆర్ట్ లోకి వచ్చేయాలి, దట్ ఆన్ టు సెల్యులాయిడ్ అని Yeah. అన్నప్పుడు అసలు వాట్ యార్డ్ స్టిక్స్ యూ హ్యాడ్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ మైండ్ అండి, అసలు ఎలాగ వెళ్ళిపోదాం, ఏమైపోదాం అనుకుని వచ్చారు మీరు? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఐ నెవర్ జెన్యున్గా నేను ఎప్పుడు కెరియర్ స్విచ్ చేయాలి, షిఫ్ట్ అయిపోవాలి, ఒక మెడిసిన్ కట్ రేపటి నుంచి యాక్టింగ్ లైక్ అనేది నేను ఎప్పుడు అనుకోలేదు సార్. టు బి వెరీ ఫ్రాంక్, మెడిసిన్ టీచర్స్ అస్ టు బీ ఎంపథెటిక్. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఎవరు వచ్చినా సరే మేము ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవును, మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, టెర్రరిస్ట్ అయినా, ఎవరైనా, సోల్జర్స్ అయినా, దొంగ అయినా, ఫర్ us it's humans. ఎస్. So it teaches you discipline, it teaches you dedication and empathy. In a way it's very valuable to acting. యాక్టింగ్ లో కూడా ఇవన్నీ ఆ అవసరం పడతాయి. ఇమోషన్ ఉండేదే కదా. ఉండాలి. ఈ- ఎంత డిసిప్లిన్ ఉండాలో మీకు తెలుసు కదా సార్. అవును, ఇండస్ట్రీలో సస్టైన్ అమ్మో. అవ్వాలి అంటే అమ్మో. ఎంత డిసిప్లిన్ గా ఉండాలో మీకు తెలుసు. అండ్ ఎంపతి టువర్డ్స్ యువర్ క్యారెక్టర్స్. యూ కెనాట్ జడ్జ్ యువర్ క్యారెక్టర్స్. నువ్వు ఒకటి ప్రజెంట్ చేయాలంటే నువ్వు ఆ క్యారెక్టర్ని జడ్జ్ చేయకుండా ఆలోచించగలగాలి. అసలు ఎందుకు ఈ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇదే చేస్తుంది ఈ మినిట్లో. సో యూ నీడ్ టు ఎంపథైజ్. మనం జడ్జ్ చేయడం, ఇది చేయకూడదు, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా చేస్తుంది అని నువ్వు అనుకున్న వెంటనే నువ్వు కన్విన్స్ అవ్వలేవు అసలు. యూ కెనాట్ పోర్ట్రే విత్ కన్విక్షన్. యూ హ్యావ్ టు బీ వెరీ ఎంపథెటిక్. yes. సో ఆల్ మై లెర్నింగ్స్ ఇన్ మై అదర్ career have helped me ఇక్కడ to perform better, to become a good actor. అంటే మీరు క్యారెక్టర్స్ అన్నిటిని పేషెంట్స్ చూసి దీనికి ఏం మందు ఇవ్వాలి, సర్జరీ చేయాలా, లేకపోతే మామూలుగా ఇంజెక్షన్ ఇంటర్వ్యూ సరిపోతుందా? సో ఐ స్టడీ మై క్యారెక్టర్స్ ఇన్ దాట్ వేస్. సో అవన్నీ నాకు ఇక్కడ ఉపయోగపడ్డాయి. అండ్ ఆల్సో నేను దీన్ని స్విచ్లా కూడా చూడను. ఈ కెరియర్ ఏదైతే మెడిసిన్ నుంచి యాక్టింగ్, ఐ జస్ట్ సీ ఇట్ యాజ్ అ ఎవల్యూషన్ ఇన్ లైఫ్. నాకున్న ఒకటే మెజర్మెంట్ ఏంటంటే, ఆర్ యూ బికమింగ్ ఎ బెటర్ పర్సన్ నిన్నటికి ఇవాళకి, ఆర్ నిన్ను నువ్వు ఒక 1 year బ్యాక్ చూసుకుంటున్నావు. ఇయర్ ఎండింగ్ మనం రెజల్యూషన్స్ చెప్పుకుంటాము January 1st కూర్చొని ఆలోచిస్తాం కదా, ఏం చేస్తాము ఈ 1 year, ఎలా బెటర్ అయ్యాము, ఏ ఆస్పెక్ట్స్లో బెటర్ అయ్యాము, ఎక్కడ ల్యాక్ అవుతున్నాము. సో వెన్ ఐ సీ దాట్, let me be a doctor or actor or working in the direction team as an AD or writing a script, whatever it is, is that making me a better person? It can be creatively or spiritually or psychologically or physically. So that is what I think. ఓకే, అంటే మీ ఆన్సర్ చాలా బాగుంది, మీ అనాలిసిస్ చాలా బాగుంది. బట్ నా క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఇది కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మెడిసిన్ అంటే చదువుకున్నారు, దాని మీద ప్రొఫెషన్కి వెళ్తే చదువుకున్న దాని మీదే మీ అప్లికేషన్స్, మీ ఆపరేషన్స్ అన్ని దాని మీదే ఉంటాయి. దీనికి మీకు అసలు సంబంధం లేదు. ఎక్కడో ఒక మిస్ ఫెమినా అంటే అందంగా ఉన్నారు అనే ఉద్దేశంతో అవార్డు ఇస్తారు. యూ బికేమ్ మిస్ ఇండియా, మిస్ ఫెమినా, మిస్ వరల్డ్ ఆర్ వాట్ ఎవర్, ఆర్ మిస్ యూనివర్స్ ఫైనల్గా. కానీ ఇది ఒక ఎలాగంటే ఒక గుడ్డెద్దు చేల్లో పడిందని సామెత. అసలు ఏం తెలియదు కదా మీకు, డు నాట్ నో ఎనీథింగ్, ఇట్స్ కంప్లీట్లీ గ్రీక్ ఫర్ యూ కదా. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దాం అనుకున్నారు మీరు? ఐ ఆల్వేస్ హ్యావ్ అ కాన్స్టెంట్, అంటే కామాక్షి అంటే డిస్క్రైబ్ చేయమంటే నా లైఫ్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా చెప్పే ఫస్ట్ థింగ్, ఐఎమ్ వెరీ అడాప్టబుల్ అండ్ క్యూరియస్. సో నన్ను క్యూరియస్ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు అన్నారు ఇందులో అసలు నీకేమీ తెలియదు, ఎలా వచ్చేసావు, ఏం చేద్దామని కదా. ఎగ్జాక్ట్లీ, దట్స్ వెరీ ట్రూ సార్. వచ్చాను సరే, ఏదో ఇంట్రెస్ట్ తో ఐ హ్యావ్ అ కాలింగ్ టువర్డ్స్ క్రియేటివిటీ అని టువర్డ్స్ సినిమా ఆర్ క్రియేటివ్ టువర్డ్స్ క్రాఫ్ట్ ఆర్ ఎమోషనలీ ఎక్స్ప్లోరింగ్ ఆర్ స్టోరీ టెల్లింగ్. ఒక కాలింగ్ ఉంది అని లోపల అనిపించి వచ్చేసాను. బట్ టెక్నికల్లీ రియాలిటీలో ఏం తెలియదు. సో వచ్చేసాను కాబట్టి ఐఎమ్ సంబడి హూ విల్ నాట్ బ్యాక్ ఆఫ్. వచ్చాను, అసలు ఏంటి ఇది, ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం. ఐఎమ్ క్యూరియస్, ఎలా ఫంక్షన్ అవుతుంది, ఏం జరుగుతున్నాయి,
మనం ఎక్కడ ఫిట్ అవుతాం, మనం వెళ్ళాలనుకుంటుంది అక్కడికి, మనం ఎక్కడ ఉన్నాము, ఏం చెయ్యాలి, ఎలా పాత్ డిజైన్ చేసుకోవాలి. సో ఐ ఆల్వేస్ సీ ఏం చేస్తే ముందుకెళ్తాం, అంతేగాని అమ్మో మనకేం తెలియదు వెనక్కి వెళ్ళిపోదాం అన్న థాట్ నాకు రాదు. అలాగుంటే అసలు రాను రాను కదా. అదే సో correct. ఐఎమ్ వెరీ క్యూరియస్ అండ్ ఐఎమ్ అడాప్టబుల్. సో ఏ సిచ్యువేషన్లో నన్ను మీరు తోసేసినా ఓకే ఇది రియాలిటీ, ఇక్కడ ఉన్నాం మనం, సో లెట్స్ అడాప్ట్ టు దిస్ న్యూ ఎన్వైరన్మెంట్ అండ్ దెన్ సీ హౌ టు నావిగేట్. How to navigate. కాకపోతే ఇక్కడ ఇది అన్ని కెరీర్ లాంటిది కాదు. డెఫినెట్లీ సార్, ఇప్పుడు నేను చదువుకుని క్వాలిఫికేషన్ మీద Exactly. వెళ్ళడం వేరు. సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ చూపిస్తే ఉద్యోగం ఇస్తారు, ఇంజెక్షన్ ఇమ్మంటారు, బాగా ఇస్తున్నారంటే పర్మనెంట్ చేస్తారు, అదొక పద్ధతి అనుకోండి. అవును బట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఒక విరిల్ పూల్, అవును ఒక సుడిగుండం లాంటిది. అవును ఎవరు ఎక్కడికి రీచ్ అవుతారో, ఏ కెరటం ముంచేస్తుందో, అవును లేకపోతే ఏ కెరటం ఒడ్డుకు చేరుస్తుందో ఏమీ తెలియని ఒక ఇంబ్రోగ్లియో సిచ్యుయేషన్ సినిమా అన్నది. అలాగే మీరు ఎప్పుడు మీకు అనిపించలేదా? లేదు సార్, I truly believe that as long as you're sincere towards your work and there is consistency, you'll always move forward, not backward. అది ఎంత టైం పట్టినా, ఎంత టైం టేకింగ్ అయినా ముందుకే వెళ్తాం కానీ వెనక్కి వెళ్ళాం. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్, సిన్సియర్ అండ్ కంప్లీట్లీ ప్యాషనేట్ అండ్ వర్కింగ్ ఆన్ యువర్ క్రాఫ్ట్ అండ్ బీయింగ్ గ్రేట్ఫుల్. సార్ ఈరోజు నాకన్నా అందంగా ఉన్నోళ్ళు ఆర్ నాకన్నా బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళు, ఎందుకంటే నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను చాలామందిని చూశాను. నేను ముంబైలో థియేటర్ చేశాను, ఐవ్ సీన్ ఆదిశక్తి థియేటర్ గ్రూప్ విచ్ ఇస్ ఇన్ పాండిచ్చేరి, ఐవ్ సీన్ సమ్మహార ఇక్కడ హైదరాబాద్లో చేశాను. ఎంతోమంది నాకు తెలుసు సార్ నాతో పాటు థియేటర్ చేసిన వాళ్ళు, హూ ఆర్ బ్యూటిఫుల్, ఫిజికల్లీ అపీలింగ్ అండ్ హూ ఆర్ వెరీ టాలెంటెడ్. ఓన్లీ థింగ్ దే డెంట్ నో హౌ టు నావిగేట్ ఆర్ దే వర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్ట్. Yeah, so నాకు I always had a goal in my mind which I can see. Only thing is I have to consistently move forward up. అదే యూ హావ్ టు హోల్డ్ ఫాస్ట్ టు దట్. Exactly. లెట్ కమ్ వాట్ మే హిట్ అన్నట్టుగా. వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, హర్డల్స్ వచ్చినా, సెట్ బ్యాక్స్ వచ్చినా మళ్ళీ పొద్దున్న లేగు, మళ్ళీ సెట్కి వెళ్ళు, మళ్ళీ వర్క్ చేయి, దెన్ మూవ్ ఫార్వర్డ్. ఎస్, అంటే మీరు మధ్యలో ఒక మాట చెప్పలేదు, ఇందాక రోలింగ్లో చెప్పారు, మీరు థియేటర్ కూడా చేయడం వల్ల మీకు దాని మీద ఒక జడ్జిమెంట్ ఉంది. ఓకే, హౌ టు రీచ్ దట్ పాయింట్ అన్న దాంట్లో మీకు స్ట్రగుల్ ఉండొచ్చు, లేకపోతే కొంత ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు, లేకపోతే ఛాలెంజెస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ యు నో వాట్ ఇట్ ఈస్ కదా. అందుకనే మీరు ఇటు వెంచర్ చేశారు. బట్ ఆ పీరియడ్ ఉంది చూడండి, ఛాలెంజెస్, టార్గెట్స్, స్ట్రగుల్, ఇన్కన్వీనియన్స్, ఇవన్నీ మోర్ అంటే అందరికీ ఉంటుంది సినిమా కెరీర్లో, జెంట్స్ అండ్ లేడీస్, మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కామన్ ఇది స్ట్రగుల్ అన్నది. బట్ విమెన్ హ్యావ్ ఈవెన్ మోర్ డెలికేట్ ఇష్యూస్, వాటిని హ్యాండిల్ చేయడం కష్టం. అలాంటి మూమెంట్స్లో మిమ్మల్ని మీరు ఎట్లాగా, హౌ డిడ్ యూ రిసరెక్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఎట్లాగా అప్డేట్ చేసుకుని మళ్ళీ దాంతో మ్యాచ్ అవుతూ, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి సార్, డెఫినెట్లీ ఉంటాయి. ఎస్పెషల్లీ బీయింగ్ అ ఫీమేల్ యాక్టర్స్ ఆర్ ఫీమేల్ యాక్టర్ ఇన్ ది ఇండస్ట్రీ, అందరికీ తెలిసిన నిజమే, మెజారిటీ ఆఫ్ ది సొసైటీ ఆర్ ఇండస్ట్రీలో ఇట్స్ మేల్ డామినెంట్ సొసైటీ. మన మొత్తం ఇండియా తీసుకోండి, వరల్డ్ వైడే తీసుకోండి. అండ్ ఇండస్ట్రీలో మనం ఒక స్టేజ్ పైన చూస్తే ఒక 20 మంది నుంచి ఉంటే ఒకళ్ళ ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు మనకి, అందులో ఒక హీరోయినే ఉంటారు, ఇంకొకళ్ళు ఎవరైనా టెక్నీషియన్ ఉంటారు. సో మేల్ డామినెంట్ సొసైటీలో వీ సెరిబ్రల్లీ ఫంక్షన్ లిటిల్ డిఫరెంట్లీ. సో టు అడాప్ట్ టు దట్ కల్చర్, టు అడాప్ట్ టు ది టర్మినాలజీ అండ్ టు అడాప్ట్ టు ది న్యూ రియాలిటీ ఇస్ కొంచెం టైం టేకింగ్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వైనింగ్ అబౌట్ ఇట్, ఎందుకు ఇలా ఉంది, అదేంటి ఇలా ఉంది కాకుండా, ఓకే ఇలా ఉందా, వాట్ కెన్ వీ డూ. ఐ నో industry works differently, especially for women. Industry ka society works little differently, especially for women. But I think keeping our sincerity and of course having our own boundaries is really important. Self-respect and boundaries ఖచ్చితంగా ఉండాలి. At the same time,
కలుపుగోరు తనం అంటారు కదా, అదే కలివిడిగా ఉండడం. కలివిడిగా ఉండడం, అది కూడా మనం చెయ్యాలి. ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. నేను ఇలానే ఉంటాను, ఇలానే ఫంక్షన్ అవ్వాలి కన్నా, అది మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి చెల్లదండి. అవును, కలివిడిగా ఒక ఉండి ఫ్యామిలీలోనే అందరూ ఒకలా ఆలోచించారు కదా. కదా. సో ఫ్యామిలీలో కూడా మేల్ ఫిగర్స్ ఉంటారు, బ్రదర్స్, యునో, ఫాదర్, అదర్ పీపుల్, రిలేటివ్స్. సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు మింగిల్ అండ్ అడాప్ట్, ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడ కూడా టు బి గుడ్ విత్ ఎవ్రీబడి ఇస్ ది మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ సక్సెస్ ఎనీవేర్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు, నేను నా క్యారెక్టర్స్ ని చాలా ఎంపథెటిక్ గా డీల్ చేస్తున్నప్పుడు మనుషుల్ని, రియల్ పీపుల్ నా కళ్ళెదురుగుండా మనుషులు కూడా మీకు పేషెంట్ లాగే పేషెన్స్ కన్నా సార్ ఆన్ హ్యూమన్ లెవెల్ మనందరం సర్టన్ వేలో ఆలోచిస్తాం, సర్టన్ ఐడియాలజీస్ స్టిక్ అయి ఉంటాం, సర్టన్ థింగ్స్ గివ్ అస్ హోప్. సో మీరు ఒకటి కరెక్ట్ అనుకోవచ్చు, నేను ఒకటి కరెక్ట్ అనుకోవచ్చు, అందులో తప్పలేదు. మ్యూచువల్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేది మీ లైఫ్, మీరు చాలా లైఫ్ చూసారు, మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేశారు. సో మీకు అది వర్కౌట్ అయ్యింది కాబట్టి యూఆర్ బిలీవింగ్ దట్. హూ యామ్ ఐ టు సే దట్స్ నాట్ రైట్ కదా. సో ఎవరైనా వచ్చినా ఏమైనా చెప్పినా సరే, ఐ టేక్ ఇట్ ఇన్ దాట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, నేను అది బిలీవ్ చేయకపోవచ్చు, ఆర్ నేను అది అంగీకరించకపోవచ్చు, బట్ ఐ రెస్పెక్ట్ ఇట్. దట్ రెస్పెక్ట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఎస్, కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. హౌ టు విన్ పీపుల్ అని ఒక బుక్ ఉంది, అవును కదా. మిలియన్స్ ఆఫ్ కాపీస్ సేల్ అయ్యాయి వరల్డ్ అక్రాస్ ఆ బుక్. ఫస్ట్ లైన్ ఓపెన్ చేయగానే థర్డ్ పేజ్ ఇంట్రడక్షన్ అయిపోగానే, అండ్ ది వర్క్ స్టార్ట్స్, ఫస్ట్ పాయింట్, వెన్ ఎవర్ సంబడి టెల్స్ యూ సంథింగ్, నెవర్ ఇమ్మీడియట్లీ ejaculate no. Exactly. You tell them you are correct, but then you plead with it. Then you put forth your argument. Exactly. In the form of a conversation. Exactly. Not as an argument. Argument will never win. Discussion is always better than a debate. It wins. Discussion lo. So మీరు డాక్టర్ గా చాలా అప్లై చేశారు ఇండస్ట్రీ, మీకు తెలియదు వాళ్ళందరికి కానీ. మేబీ అదే సైకాలజీస్ వాళ్ళకు ఉండే, అదే ఓ పేషెంట్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ గట్టా స్టడీ చేస్తారు. ఎవ్రీ పర్సన్, ఐ టెల్ యూ, ఈజ్ ఎ పేషెంట్ బై హిజ్ ఆర్ హర్ సైకాలజీ. వాళ్ళకుండే మనస్తత్వం, అలవాట్లు, మైండ్ సెట్, అవన్నీ కూడా ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ పేషెంట్ ఫీచర్. సో మీరు దాన్ని ఎలాగైతే జ్వరం చూసి, వెయిట్ చూసి, నాడి పట్టుకుని, సో ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ యూ. అంత టఫ్ ఏం కాదైతే మీరు చెప్పిన దాని ప్రకారం. అంత టఫ్ ఏం కాదు సార్. అంటే మనల్ని ఫస్ట్ మన బిలీఫ్స్తో, ప్రతి మనిషికి ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగో ఎక్కడి నుంచి వస్తుంది? మనం నమ్మే సిద్ధాంతాలు, ఐడియాలజీ, బిలీఫ్స్, ఎవరైనా యాటిట్యూడ్, ఎవరైనా అది రాంగ్ అని చెప్తే మనకి ఈగో హర్ట్ అవుతుంది. బికాస్ మనం ఆ సిద్ధాంతాలు బేస్ చేసుకుని బ్రతికాం ఇన్ని సంవత్సరాలు. లెట్స్ సే 25 years or 30 years, whatever, 40 years, 50 years. So when somebody comes and outrageously says that's wrong, మన ఈగో హర్ట్ అవుతుంది. So as long as you're not doing that, you should function from a human level అని నేను అంటాను. హ్యూమన్ యాంగిల్ అంతే. ఎంతైనా సరే, forget about the gender, caste, creed, nationality. Those things will not work out. అవన్నీ పక్కన పెట్టేస్తే మనం అందరం మనుషులే కదా సార్. Exactly. సో మానవత్వం కన్నా మించిన మంచి ఏం లేదు. సో హ్యూమానిటీ విన్స్. సో హ్యూమానిటీ లెవెల్ నుంచి ఫంక్షన్ అవుతాను. సో నాకు అంత ఏమి స్ట్రెస్ఫుల్ గా అనిపించింది. నాకు మీరు థియేటర్ కన్నా మీకు డాక్టర్ కోర్సు బాగా హెల్ప్ చేసిందండి. బోత్ సార్. థియేటర్ లో ఏంటంటే టెక్నికాలిటీ, ఏ మెథడ్స్ వర్క్ అవ్వచ్చు, కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, సీన్ ఎలాగా, డైలాగ్స్ ఎలా చెప్పాలి, డిక్షన్ ఎలా ఉండాలి, ఏది మార్చుకోవాలి. ఎందుకంటే స్వతహాగా మనకు ఒక రిథం ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ రిథంలోకి ఎలా మనల్ని ఫిట్ చేసుకోవాలి. సో అదంతా థియేటర్ నేర్పించింది. క్రాఫ్ట్ కంప్లీట్లీ. అంటే మీరు థియేటర్లో చేసేవాళ్ళు నార్మల్గా కోర్ కమర్షియల్ వేలో సక్సెస్ అయిన సందర్భాలు లేవు. ఎక్కడో సావిత్రి గారు, కొంతమంది అంటే థియేటర్ నుంచి డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చి ఎరగొట్టేసిన వాళ్ళ పేరు చెప్పాలి. ఒక సావిత్రి గారి పేరు చెప్పగలం మాక్సిమం. ఏదో అన్నపూర్ణ గారు, మధుర వేషాలు వేసి అన్నపూర్ణ గారు, అలాగ అక్కడక్కడ 1 or 2, 3. బట్ దే ఆర్ నెవర్ కమర్షియల్ గా పెద్ద హీరోయిన్స్ అయిపోయి లేదా పెద్ద సూపర్ స్టార్. వాళ్ళకి ఏదో
ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తుంటాయి. నీష్, ఇట్స్ కాల్డ్ నీష్ నీష్ నౌ. నీష్ అదే కారుడ్ నీష్ ఫర్ ఎర్సల్ వండర్. ఆ యాంగిల్లో మీ తాలూకా కెరీర్ ని మీరు డిఫైన్ చేయాలి, లేకపోతే డిస్క్రైబ్ చేయాలి, లేకపోతే దాని మీద కామెంట్ చేయాలి అంటే ఏం చెప్తారండి? అంటే ఆర్ యూ కమర్షియల్లీ లీనింగ్ టువర్డ్స్ సక్సెస్ కమర్షియల్లీ? సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఓపెన్లీ ఐ థింక్ ఐ విల్ చూస్ ద రోల్స్ విచ్ ఆర్ ఇమోషనలీ స్పీకింగ్ టు మీ. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కొత్త పర్సన్ హూ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్, పొలిమేర చూశాను. రీసెంట్ టైమ్స్లో నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 30-40 స్క్రిప్ట్స్ విన్నాను సార్, 2024 నుంచి ఇప్పుడు 2025 ఎండింగ్ వరకు. అదన్నీ పొలిమేర వల్ల వచ్చినవే. సో ఇఫ్ సంబడి కమ్స్ నరేట్స్ మీ, I just see if the character is emotionally speaking to me. And also, నా మైండ్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాస్ అయిన థాట్ ఏంటంటే, కమర్షియల్గా యాక్ట్ చేయడానికి మన దగ్గర చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేను ఇక్కడికి వేరే వాళ్ళతో కంపీట్ అవ్వడానికి రాలేదు. నేను యాజ్ అన్ యాక్టర్గా ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను మన ఆడియన్స్కి, మన సినిమాకి. బికాస్ సినిమా ఇస్ కల్చరల్లీ ఇన్గ్రెయిన్డ్ ఇన్ అవర్ బ్లడ్. సో లేదంటే ఎన్టీఆర్ గారిని ఈ రోజు గుర్తుపెట్టుకోరు, చిరంజీవి గారిని ఈ రోజుకి బట్టలు చింపేసుకుంటున్నాం వెళ్ళి థియేటర్కి వెళ్ళి. చింపేసుకున్నారు అసలు సార్ పేపర్లు ఎగరేసాను సార్. సో ఇట్ ఈస్ కల్చరల్లీ ఇంగ్రెయిన్డ్ ఇన్ అవర్ బ్లడ్, ఇన్ అవర్ థాట్స్, ఇన్ అవర్ ఐడియాస్. సో మన ఆడియన్స్కి నేను ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్లో నేనేమి ఇవ్వగలుగుతాను, ఎమోషనల్గా ఏం వాల్యూ యాడ్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళు వచ్చి ఒక మూవీ థియేటర్లో సినిమాని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఏమి వాల్యూ యాడ్ చేయగలుగుతాను వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, అదే చూస్తాను సార్ నేను. అది కమర్షియల్గానా, స్మాల్ బిగ్, ఫర్ మీ మోర్ దెన్ బిగ్ ఫిల్మ్, స్మాల్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్, ఆర్ట్ ఫిల్మ్, ప్యారలల్ సినిమా, ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ఉన్న ఫేస్కి, నేనున్న టైం పీరియడ్కి రైటా రాంగా ఈ క్యారెక్టర్ చేయడం అనేది నేను ఎక్కువ గమనించుకుంటాను. బికాజ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ కెరియర్లో, ఇప్పుడు 2019 నుంచి పొలిమేర వరకు నాదొక జర్నీ. పొలిమేర నుంచి ఇప్పుడు ఒక ఫేస్లో ఉంది. ఈ ఫేస్లో నేను ఈ క్యారెక్టర్ చేయడం రైటా రాంగా అనేది చూసుకుంటాను. కానీ చిన్న రోలా, పెద్ద రోలా, చిన్న బడ్జెటా, పెద్ద బడ్జెటా, ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు నా బ్రెయిన్లోకి రానివ్వలేదు. ఇంకా ఇప్పటి వరకు అంటే మీరు సక్సెస్లోకి వెళ్తే మొదలెడతారేమో. ఐ పర్సనలీ ఫీల్ సక్సెస్ ఇస్ వెరీ రిలేటివ్ టర్మ్స్. సో మనకు మనసుకు నచ్చింది చేయగలగడం అనేది పెద్ద సక్సెస్. ఓకే. అంటే మీరు స్క్రిప్ట్లు విని రిఫ్యూజ్, రిజెక్ట్ కూడా చేస్తుంటారు అనమాట. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే చెప్తున్నాను కదా, కొన్నిటికి డెప్త్ ఉండదు క్యారెక్టర్స్, కొన్ని ఇది ఎక్స్పెరిమెంటల్గా బాగుంటుంది అని కొన్ని అనిపిస్తాయి. సో కొన్ని చాలా బ్లాండ్గా ఉంటాయి, బ్లంట్గా, సో వెరీ ఫ్లాట్గా ఉంటాయి. సో ప్రస్తుతానికి నేను వినగలిగే స్టేజ్కి అయితే వచ్చాను సార్. ఆ విధంగా నేను సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఫిల్మ్ జర్నలిస్ట్ హ్యావ్ ఆస్క్డ్ మీ పొలిమేర టీజర్ లాంచ్ అప్పుడు, మీరు ఈ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు, ఆ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ జానరా ఎందుకు చేస్తున్నారు, ఈ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తున్నారు. ఐ సెడ్ నేను చూస్ చేసుకునే పొజిషన్లో నేను లేనండి. వాస్తవం అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. దట్ ప్రొవర్బ్ అబ్సల్యూట్లీ మ్యాచెస్ సినిమా ఇండస్ట్రీ. డెఫినెట్లీ. సో నువ్వు ఆ స్థాయికి రానప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ పిక్ చేసుకోవాలి, బెస్ట్ ఆఫ్ ది బ్యాడ్ లాట్, అంతే. సో ఇప్పుడు నేను అట్లీస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, వేర్ పీపుల్ ఆర్ నా పర్ఫార్మెన్స్ చూసి చేస్తుందేమో, ఒకసారి అప్రోచ్ అవుదాము అన్న దగ్గరికి వచ్చాను. సో ఇన్ మై పాత్ ఐ థింక్ సక్సెస్ ఇస్ స్లోలీ కమింగ్. ఇట్స్ అ జర్నీ అండి. సక్సెస్, ఫెయిల్యూర్ ఆర్ పార్ట్ ఆఫ్ అ జర్నీ. యూ కెనాట్ ఒకటి తీసేస్తే ఇంకొకటి ఉండదు. ఫెయిల్యూర్ కూడా ఆఖరికి సక్సెస్ వైపుకే తీసుకెళ్తుంది. యూ లెర్న్ సంథింగ్, దెన్ యూ మూవ్ టువర్డ్స్ సక్సెస్. సో ఇట్స్ జస్ట్ అ జర్నీ. ఓన్లీ టూ డైరెక్షన్స్. ఫెయిల్యూర్ లో ఉన్నవాడు సక్సెస్ లోకి వెళ్తాడు. వాట్ గోస్ అప్ షుడ్ కమ్ డౌన్, వాట్ గోస్ డౌన్ విల్ ఆల్వేస్ గో అప్. దట్స్ ఓన్లీ టూ డైరెక్షన్స్. సో ద వే ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఒక దగ్గర ఆగిపోయి ఇక్కడే ఉంటాం అనేది లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ నీకు సెట్ బ్యాక్స్ ఉన్నా సరే నువ్వు వెళ్ళి కన్సిస్టెంట్గా ఉంటే యూ లాగెన్ రీచ్ హైట్స్. సో కరెక్ట్. అంటే అట్లీస్ట్ నౌ మీరు చెప్పిన ఈ జర్నీలో ఈ పాయింట్కి మీరు రీచ్ అయ్యారు, వేర్ యూ ఆర్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్, పీపుల్ గివింగ్ ఇంటర్వ్యూస్ టు పీపుల్ లైక్ యూ, కథలు వింటున్నారు. కామాక్షి భాస్కర్లు అయితే బాగుంటుంది క్యారెక్టర్కి, వెళ్ళి కథ చెప్దాం
అనే ఒక ఎక్సైట్మెంట్ని మీరు క్రియేట్ చేయగలిగారు. అవును. దిస్ ఆల్ గుడ్ టిల్ నౌ, సో ఫార్ సో గుడ్, రైట్? Yes. హౌ డు యూ మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు కదా? అంటే ఇలాగ ఒక్కొక్క క్యారెక్టర్ వస్తే చేసుకుంటూ వెళ్తుండడం, Mm. మీ బౌన్స్ ఎక్కడికి ఉన్నదని అనిపిస్తుంది ఇప్పుడు మీకున్న ప్రెసెంట్ మూమెంట్ ప్రకారం? అయ్యో, వీఆర్ గోయింగ్ వే అహెడ్ ఆఫ్ ద టైం అనిపిస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు కమీడియన్ అనుకోండి, ఒక 2 సినిమాలు చేసి మెల్లిమెల్లిగా బ్రహ్మానందం గారి లాగా అలాగ ల్యాడర్ మీదకి టాప్లోకి వచ్చేసాడు. హీరోలు అలాగే బాగున్నాడు అనగానే ఇంకో సినిమాలో హీరోగా పెడతారు. ఆ హీరో ఆ సినిమా క్లిక్ అయితే ఇంకో సినిమా అలాగే ఆ కెరీర్ ఎక్స్టెండ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మీలాంటి యంగ్ యాక్ట్రెసెస్ ఉన్నారనుకోండి, మీకు ఎటుపక్క దారి మీకు కనిపిస్తుంది? ఆర్ యు గోయింగ్ టు బికమ్ ఏ కమర్షియల్లీ వైబుల్ హీరోయిన్, ఆర్ మీరు అనుకున్నట్టుగా షబనా ఆజ్మీ గారి లాగా, లేకపోతే స్మితా పాటిల్ గారి లాగా? ఎవ్రీబడి కీప్స్ కంపేరింగ్ మీ విత్ దెమ్, బికాస్ బోత్ ఆఫ్ యూ లుక్ వెరీ క్లోజర్, సిమిలర్, అంటా ఉంటారు. అందుకని అన్నమాట. సార్, ఒకటి అల్టిమేటం నా మైండ్లో ఉన్నది ఒకటే సార్. ఈరోజు టీవీ ముందు ఆ థియేటర్ మల్టీప్లెక్సెస్కి వెళ్ళి సింగిల్ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూస్తున్న యంగ్ జనరేషన్, when they look at me on the screen, if at least 1% of the population of the young generation women can dream of becoming something in the industry, నన్ను చూసి అరే తిన అయ్యింది, మనం కూడా అవ్వచ్చురా, కన్సిస్టెంట్గా అన్ని ఇయర్స్ నుంచి చేస్తూ వచ్చింది, ఇప్పుడు ఇంత మంచి రోల్స్ చేస్తుంది, మంచి సినిమాలు చేస్తుంది, బాగా చేస్తుంది, షీఈస్ వర్కింగ్ హార్డ్ ఆన్ ఎవ్రీ క్యారెక్టర్, మనం ఎందుకు ట్రై చేయకూడదు? బికాస్ సో మెనీ పీపుల్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్ దే డ్రీమ్, కానీ అది డ్రీమ్ లానే మిగిలిపోతుంది. బికాస్ దే డోంట్ నో ఎలా రావాలి, వస్తే ఎలా ఉండాలి, ఏం చేయాలి, దేని మీద వర్క్ అంటే చేయాలి. అల్లరిపాలు అయిపోతామో భయం. యా సార్. సో వెన్ 1% of the young women population, when they see me on the screen and think, నేను కూడా వెళ్ళొచ్చు, నేను వెళ్తాను, వాళ్ళ పేరెంట్స్కి కామాక్షి చేసింది కదా నేను కూడా చేస్తాను అని చెప్పుకునే రోజు వచ్చేంత వరకు నేను చేస్తాను సార్. వాట్ లాంగ్ విజన్. అంటే మీరు అన్నది కరెక్టే. మీరు మీరు ఎంతసేపు ఒక మీరు చెప్తున్నది మీ కెరీర్ గురించి ఇప్పుడు అంతా కూడా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ ఎలాగా, బట్ అండర్నీత్ ది లేయర్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఛాలెంజెస్ దట్ ఉమెన్ ఫేస్. వాటికి భయపడే రారు ఇండస్ట్రీలోకి. దట్ పార్ట్ రియలీ హౌ యూ డెల్ట్ విత్ అండి? సార్, ఆబ్స్టికల్స్ అన్ని చోట్ల ఉంటాయి, ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఉంటాయి. బికాస్ ద కల్చర్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. మన టైమింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు 9 to 5 జాబ్స్ ఉంటాయి జనరల్గా. విమెన్ దే ప్రిఫర్ డూయింగ్ దట్ 9 to 5 జాబ్స్. ఒక టైమింగ్స్ ఉంటుంది. ఇది కంఫర్టబుల్ కాకపోతే ఇక్కడ చేసుకుంటామని రిక్వెస్ట్ చేసుకుంటారు. కానీ మనకు యాక్టింగ్లో అలా ఉండదు కదా. నైట్ స్కెడ్యూల్స్ సార్, 6 స్టార్ట్ అయితే మార్నింగ్ 6 వరకు చేస్తాము. సో ద టైమింగ్ ఇస్ డిఫరెంట్, ద కల్చర్ ఇస్ డిఫరెంట్, ద టర్మినాలజీ ఇస్ డిఫరెంట్. అండ్ 100 కళ్ళు నేను చూస్తూ ఉంటాయి సెట్లో నువ్వు పర్ఫామ్ చేస్తున్నప్పుడు, నువ్వు ఎలా కనిపిస్తున్నావు. ఎస్పెషల్లీ బీయింగ్ అ ఉమెన్, దట్ ది పర్ఫెక్ట్ ఇమేజ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. మనం కల్చరల్గా అలాగా కండిషన్ అయిపోయాము. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి, ఇలా కనపడాలి, ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఇది. సో 100 కళ్ళు కాన్స్టెంట్గా చూస్తూ ఉంటాయి. సో ద కల్చర్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ డిఫరెంట్, విచ్ జనరల్ ఉమెన్ డోంట్ ఎక్స్పీరియన్స్. They are not tuned with it. Yeah. So I think ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎనీబడి కండక్టింగ్ దెమ్సెల్ఫ్ విత్ అట్మోస్ట్ డిగ్నిటీ, knowing their boundaries, what are they comfortable with, is very much important. అప్పుడు నువ్వు ఎంతవరకు అడాప్ట్ అవుతున్నావు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెసలాలి, ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో యూ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, యువర్ బౌండరీస్, అండ్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ విత్ డిగ్నిటీ, అండ్ పుట్టింగ్ యువర్ హెడ్ డౌన్ అండ్ ఫోకసింగ్ ఆన్ యువర్ జాబ్. వాట్ ఈస్ యువర్ జాబ్ అల్టిమేట్లీ? ఇస్ టు పర్ఫార్మ్, టు యాక్ట్. యువర్ అన్ యాక్టర్. As an actor. Job work. Exactly. So ఎంతసేపు నీ ధ్యాస దాని మీదే ఉండాలి. అండ్ బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ ఇన్నర్ సెల్ఫ్. ద మోర్ యూ వర్క్ ఆన్ యువర్ ఇన్నర్ సెల్ఫ్,
it will reflect everywhere, in your job, in your dynamics with other people on the sets. So అవును, దట్స్ మోర్ ఇంపార్టెంట్. mm, దిస్ సైకలాజికల్ అప్లికేషన్ mm, ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్, mm, దట్స్ వెరీ ఇంపార్టెంట్. Yeah. కరెక్ట్. అదే మొన్న చిరంజీవి గారు చెప్పింది mm, స్టేజ్ మీద. mm, దాని ఊరికే వీళ్ళు రచ్చ రచ్చ చేసే రచన వేయాలి కానీ అని చెప్పింది అదే. అందరూ రండి ఇండస్ట్రీలోకి, mm, విమెన్ ఆర్ వెల్కమ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. mm, ఎందుకంటే హీ హాస్ బీన్ దేర్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. mm. సో ఆయన చెప్పారు, మీరు దేనికి తలంచకండి, లొంగకండి, Mm. బీ వాట్ యు ఆర్. And I personally believe, అదే ఇందాక చెప్పినట్టు, just addition to what I've said, working internally and not judging others. Our industry have so many crafts, so many people, different age groups, different experiences of like different, I mean, number of years of experience change అవుతా ఉంటుంది అందరికి. So to sum up everything we have had a conversation so far is, ఇన్స్టెడ్ ఆఫ్ వితౌట్ జడ్జింగ్ వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు దాని మీదకి వెళ్ళకుండా నేనేం చేయగలుగుతున్నాను, నేనేం చేయకూడదు, దట్ లుకింగ్ ఇన్వర్డ్స్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ టు యువర్ కెరియర్, టు యూ యాజ్ అ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ. సెల్ఫ్ కండక్టింగ్ కి Self- పనికి వస్తుంది బాగా. అదే బైబిల్లో కూడా మాట ఉన్నది, జడ్జి నాట్ అదర్స్, యూ విల్ బి జడ్జ్డ్. యా. సో మీ అదే మీ అన్ని విధాల పుట్టుగదర్ యువర్ పర్సనాలిటీ హెల్ప్డ్ యూ అంతే సార్. టు ప్రాపర్లీ డీటెయిలింగ్ చేసుకోవడంలో. No, I always learn అంటే నాకు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చింది ఆర్ నేను ఇంత చదువుకున్నాను, నేను అనుకున్నదే కరెక్ట్ కాదు. ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్, ఎవ్రీ డే ఇస్ ఓ ఈ సిచ్యువేషన్ ఇలా కూడా చూడొచ్చా, దీన్ని ఇలా కూడా అనుకోవచ్చా, ఓకే దట్స్ నైస్, ఇంట్రెస్టింగ్. ఐ కీప్ వెరీ ఫ్లెక్సిబుల్, వాటర్ లాగా. అలా ఉండకపోతే చాలా కష్టం. కష్టం అలానే ఎక్కడైనా కష్టం సార్, లైఫ్ ఎక్కడైనా లో కష్టం. కష్టం. లైఫ్ లో ఇండస్ట్రీ వదిలేసేయండి, ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ స్మాల్ పార్ట్, రైట్, యూఆర్ కరెక్ట్. ఎక్కడైనా కష్టం సార్. అవును అవును, మన ఇంట్లోనే మనం అలా లేకపోతే సర్వైవ్ అవ్వలేం. ఎగ్జాక్ట్లీ. ఇంట్లోనే ఫాదర్ మదర్ అండ్ సిబ్లింగ్స్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం అనుకున్న పర్స్పెక్టివ్ ఒకటి అవ్వచ్చు, అసలు అలాంటి యాంగిల్ అందులో ఉందని అవతల వాడు మాట్లాడే వరకు మనకు తెలియదు. Right. ఈ రియల్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా సమ్ టైమ్స్ ఇట్స్ ఎ గ్రేట్ రివల్యూషన్ Yeah. ఆన్ మోస్ట్ అకేషన్స్. అమ్మా ఇలా కూడా ఆలోచించచ్చు అనమాట. Exactly. సో మీరు బాగా ఆరితేరిపోయి వచ్చారు industry. అలా ఏం లేదు సార్. అంటే మన వాళ్ళ మామూలు మన కొంచెం రా లాంగ్వేజెస్ లో మాట్లాడతారు, బాగా ముద్ర. అయ్యో సార్, అదే అంటుంది సార్, ఆల్వేస్ ఫంక్షన్ ఫ్రమ్ గ్రాటిట్యూడ్, ఆల్వేస్ ఫంక్షన్ ఫ్రమ్ కంపాషన్. Compassion, gratitude will always make your life better, your living better, and living of other people around you. నీ చుట్టూ ఉన్న లైఫ్ ని కూడా బెటర్ చేస్తుంది అది. అంటే ఇప్పుడు ఒక విషయం అండి, అంటే ఎవ్రీ పర్సన్, ప్రతి మనిషి సొసైటీతో ఇంటరాక్ట్ అవుతుంటారు. అది సినిమా కావచ్చు, జాబ్ కావచ్చు, ఇంకో ఏరియా కావచ్చు. కానీ మీ కెరీర్ వరకు మీరు ఆలోచించుకుంటే మీకు మీరు ఎక్కువ మార్కులు వేసుకుంటారా, లేకపోతే మీ చుట్టూరా ఉన్న వాళ్ళకి, లేకపోతే మిమ్మల్ని హ్యాండ్ ఇచ్చి నిలబెట్టిన వాళ్ళకి, లేకపోతే మిమ్మల్ని ముందుకి హూ హెల్ప్డ్ యూ ఫోర్ ఇంటూ అదర్ సెగ్మెంట్స్, వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తారంటే ఏం చెప్తారండి? మీకు మీరే వేసుకుంటారే నాదే 100 మార్క్స్? లేదు సార్, ఐ థింక్ యూనివర్స్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. I believe in universe, our timing. Universe will do things at the right time. Right people ni when you're ready, right people will walk into your life. When you're not ready, నువ్వు ఎంత అనుకున్నా సరే అది అక్కడే ఉంటుంది, నువ్వు రెడీ అయినప్పుడే వస్తుంది లైఫ్లోకి. సో ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్, ఐ బిలీవ్ ఇన్ గుడ్నెస్. ఆ మంచితనం అనేది లేకపోతే, ఇప్పుడు మీరు అన్నారు నీ చేయి పట్టుకొని నిలబెట్టిన వాళ్ళకి మార్కులు ఇస్తావా, లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచితనం, నాలో మంచితనం, వాళ్ళలో మంచితనం, గుడ్నెస్ ఇస్ వాట్ నేను మార్కులు వేసేది గుడ్నెస్కి. సో అది ఉన్నంత వరకు సార్, గుడ్నెస్ అందరిలో ఉంటుంది సార్, మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. ఆ గుడ్నెస్ అనేది లేకపోతే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఆ మంచి అనేది ఉండదు. కానీ నాయసరావు నాతో మాట అన్నారు, ఈజ్ ఎ యూనివర్సిటీ బై హిమ్సెల్ఫ్ అన్న మాట అన్నారు. మంచితనం మన ఆత్మసంతృప్తికి, జీవితంలో నిలదొక్కుకోవాలంటే సమర్థత కావాలి.
ఆ సమర్థతలో మంచి చెడు రెండు ఉంటాయి. ఉంటాయి. అవును. యా. దీంతో మీరు కోయిన్సైడ్ అవుతారా? మంచితనం ఆత్మసంతృప్తికి బాగుంటుంది. మనం ఎవరిని మోసం చేయలేదు, ఎవరి పాకెట్ కత్తిరించలేదు. అంటే మీరు అడిగిన కాంటెక్స్ట్ లో ఇప్పుడు నన్నే ఎందుకు నిలబెట్టాలి సార్? చాలా మందికి ఇందాక నేను చెప్పినట్టు చాలా మంది ఉన్నారు. ఆపర్చునిటీస్ విల్ నాక్ ఆన్ ఓన్లీ ఫ్యూ పీపుల్స్ డోర్. దట్స్ ఇట్. బికాస్ అది రైట్ టైమింగ్ అది వాళ్ళ డెస్టినీ అండి. అండ్ ఆ మంచితనం ఎవరైతే మనకు ఆపర్చునిటీ ఇస్తున్నారో వాళ్ళకి ఒక థాట్ వస్తుంది కదా, అరే ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఆర్ యునో లెట్స్ సీ వాట్ ఈస్ షీ గోయింగ్ టు బ్రింగ్ టు ద టేబుల్. సో దట్ she can properly deliver. So that positive attitude, whatever is there in everybody, which collaboratively make things better, is what I'm specifically talking about. Yes. అంటే ఇందులోని మీరు గుడ్డా బేడా అని కాదు, బట్ ఉషా కిరణ్ ప్రెస్ మీట్లు ఎప్పుడూ చెప్తుండేవారు, ఇందులో విలన్స్ అంటూ కొత్తగా లేరండి, పరిస్థితులే మా సినిమాలో విలన్స్ అండి. అలాగే ఇప్పుడు అంతే సార్, అంతే. ఇప్పుడు మనం వెన్ యూఆర్ కంప్లీట్లీ న్యూ టు ఎన్ ఏరియా, ఒక సినిమా కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ, మిమ్మల్ని మీరు అప్లై చేసుకుని అడాప్ట్ చేసుకునేలోగా అవన్నీ కూడా టైట్స్ వచ్చి మూమెంట్స్ అవి వచ్చినప్పుడు కొంత స్టార్ట్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మనిషి మీద. సో మీరు ఫస్ట్ ఎవరి గురించి అయినా మీ కెరీర్లో, సరే మీ అప్లికేషన్స్, మీ స్టెథోస్కోప్, మీ ఇంజెక్షన్స్ అవన్నీ ఒక పక్కన ఉండగా, ఎవరికైనా కంప్లీట్గా క్రెడిట్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తారండి మీ కెరీర్లో? చాలా మంది ఉన్నారు సార్. ఇట్స్ నాట్ వన్ పర్సన్. సో మెనీ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ మీ, హూ సెడ్ తను ఏదో చేస్తుంది, దాన్ని చేసుకొనివ్వండి. మై మదర్, ద ఫస్ట్ పర్సన్ ఐ హావ్ టు థ్యాంక్ ఇస్ మై మదర్. అండ్ క్రెడిట్ ఇవ్వాల్సింది, బికాస్ చిన్నప్పటి నుంచి చూస్తారు కదా, కష్టపడుతుంది, అనుకున్నది ఏదో ఒకలా చేస్తుంది, వదిలేండి దాని దారిని ఎందుకు. ఎలా వదిలేస్తారు ఆడపిల్లని అలాగే ఇంట్లో? సార్, ఫస్ట్లీ డ్రీమ్ డజంట్ కమ్ ఫ్రమ్ జెండర్ సార్, కదా. మగోడు అయితేనే ఇది డ్రీమ్ చేయాలి, ఆడవాళ్ళు అయితే డ్రీమ్ చేయకూడదు. డ్రీమ్ కి జెండర్ డిఫరెన్సెస్ తెలియదు. సో మై మామ్ బిలీవ్డ్ ఇన్ దట్ మోర్ దెన్ మై జెండర్, మోర్ దెన్ ఈ జెండర్ కి వచ్చే ముప్పులేంటి అవి ఓకే చెప్తారు, చూసుకోమ్మా అని చెప్తారు, కానీ డ్రీమ్ చేయొద్దని ఎప్పుడు చెప్పరు. దే డిడ్ంట్ స్టాప్ మీ, asked me to stop dreaming based on my gender. So I have to thank family who understood me. కొంతమంది అర్థం చేసుకోకపోయినా సర్లే చెప్పినా వినదాన్ని సైలెంట్గా ఉన్నారు. ఆ సైలెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ సార్ ఒకసారి, బికాస్ దట్ నాయిస్ విల్ డిస్టర్బ్ యూ సో మచ్. అదే మౌనం అర్ధంగీకారం అంటారు కదా, సైలెన్స్ గా ఉంటాయి. బికాస్ ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు అస్, అవర్ ఫ్యామిలీ సర్కిల్లో, when there is so much of noise, మనం ఈజీగా, we are emotional beings sir, end of the day. మనం ఎంత ఇంటెలెక్చువల్గా ఉన్నా, ఎంత రేషనల్గా ఆలోచించినా, డీప్ డౌన్ we feel emotional beings మనం. సో దట్ అలా సైలెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఐ హావ్ టు థ్యాంక్, who came at the right time and left at the right time, and who stayed with me. Left at the right time. Yeah, sometimes people cannot, అంటే ఒక గిన్నెలో పట్టు నీళ్లు కన్నా ఎక్కువ వేస్తే ఏమవుతుంది సార్, ఫ్లో అవుతుంది. అది ఎలా హోల్డ్ చేయాలో తెలియని వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. కరెక్ట్. If somebody knows how to contain it, they'll come up with an idea. So sometimes people leaving will also teach you so much in life. How to internal ga oka integrity ni, emotional strength ni build chestadi. Those are lessons. Those are not setbacks in life. So రైట్ టైంకి వచ్చి రైట్ టైంకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఉన్నోళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ మనం ఒంటరిగా ప్రయాణం చేయం కదా సార్. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మనం ఒక పొజిషన్కి వచ్చామంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్ టు అస్ మ్యాటర్స్. ఓకే. సో వన్ థింగ్ యూ రిమూవ్, ద లైఫ్ విల్ నాట్ బీ ద సేమ్. కరెక్ట్. సో అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి, టు ది ఎగ్జిస్టెన్స్, టు ది పీపుల్, ఫర్ ద టైమింగ్. దట్స్ కరెక్ట్. ఆల్ పుట్ టుగెదర్. కాకపోతే ఇప్పుడు మీరు కంప్లీట్ గా మిమ్మల్ని, మీ మదర్, సో వాట్ షీ బిలీవ్డ్ ఇస్
నౌ It's happening రిజల్టింగ్ కదా. ఇన్ Exactly. సక్సెస్ కదా. Yes. అయితే మిమ్మల్ని పూర్తిగా ఇంకా Hmm. సినిమా ఇండస్ట్రీకి అంకితం చేసి She నీ always- దారిని నువ్వు వెళ్ళిపోమ్మా అలా వెళ్ళిపోమా. అంటే అలా కాదు. గర్ల్ చైల్డ్ ఇంట్లో ఉన్నప్పుడు Sir. పేరెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ ఆబ్లిగేటరీ డ్యూటీస్, అవును సార్, అవును. యూనో లైక్ అవును. పెర్ఫార్మింగ్ మ్యారేజ్. అవును సార్, ఇంట్లో సంబంధాలు వచ్చేస్తుంటాయి, అవును. అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి, అవును. ఏంటి కామాక్షి సంగతి ఏంటని. చుట్టాలు అడుగుతుంటారు. అవును సార్. ఇదంతా ఉంటుంది కదా, ఈ అవును సార్, తాకిడి, అవును సార్. ఈ కెరటాల తాకిడి ఉంటుంది. కెరటాలు. గుడ్ కంపారిజన్. యా. అది మీ అమ్మగారికి తలనొప్పిగా తయారవట్లేదా ఇంటి దగ్గర? లేదు సార్, ఒకటి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండడంలో ఫ్యామిలీ మెంబర్స్లో కామన్ నమ్మకం, అంటే డీప్ డౌన్ మనకు కొన్ని అనిపిస్తాయి కదా ఇన్స్టింక్టివ్గా, వెన్ ద రైట్ పర్సన్ కమ్స్ అండ్ ద రైట్ టైం కమ్స్. అది మనకు తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా సార్, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే నో కుక్క. ఏమొచ్చినా ఆగదు. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు. సారీ, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ప్రాబ్లమ్స్. సో రైట్ టైమింగ్ అండ్ రైట్ పర్సన్ ఎవ్వరూ ఆపలేరు సార్. అంతే, అది అల్టిమేట్ రియాలిటీ. రియాలిటీ. సో ఆ రియాలిటీకి మేము ట్యూన్ అయిపోయి ఉన్నాము. అంతేనా? సో ద నాయిస్ విల్ సో నాట్ వచ్చిన వాళ్ళు చూస్తుంటారా మీరు, ఇది పొరపాటున వాడు కాదు కదా వీడని? సార్. అదే కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా రైట్ పర్సన్ రైట్ టైంలో వస్తాడు అన్నది ఎవరైనా కనిపించినప్పుడు మీకు కొంపతీసి వీడు కాదు కదా అన్న ఫీలింగ్ ఇప్పటి వరకు ఏం కొంప రాలేదు? తీసి అన్న ఒక ఐడియా వచ్చిందంటే కాదు సార్. అంటే మనం లైటర్ వెయిన్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, లేకపోతే ఇప్పుడు మీరు గ్రోయింగ్ యాక్టర్ కదా అవును సార్. ఇండస్ట్రీలో, అవును సార్. గబుక్కని ఇంట్లో వాళ్ళు వచ్చి ఇక మంచి గుంటూరు సంబంధం వచ్చింది ఏం సార్ సడన్ గుంటూరు అన్నారు, మీది గుంటూరా? ఊరికే పొను వరంగల్ సంబంధం వచ్చింది, 200 ఎకరాలు ఉన్నాయి, 3 హోటల్స్ ఉన్నాయి, ఇలాంటిది వచ్చింది అని అన్నప్పుడు మీకు చాలా షివర్ వస్తుంది కదా. లేదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ బేస్ చేసుకొని ఆర్ ఫైనాన్షియల్స్ బేస్ చేసుకొని ఐ టోల్డ్ మై మామ్ ఐ కెన్ ఎర్న్ ఫర్ మై సెల్ఫ్, వై డూ ఐ నీడ్ సమ్వన్ ఎల్స్? వీ నీడ్ సంబడి హూ can- సపోర్ట్స్ యూ. who can celebrate our existence in their life. నన్ను నేను సపోర్ట్ చేసుకోగలుగుతాను సార్. ఇప్పుడు నేను చదువుకున్న అమ్మాయిని, Yes. వర్క్ చేస్తున్నాను, మనుషులతో Yes. ఎలా ఉండాలో తెలుసు, Correct. కొంత ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ బానే ఉంది. సో వెన్ ఐ కెన్ మెడికల్ నాలెడ్జ్ ఉంది, ఎలా ట్రీట్ చేయాలో తెలుసు. సో వెన్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మై సెల్ఫ్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అదర్ పర్సన్ కమింగ్ ఇన్ టు లైఫ్. coming into my life is if that person is not able to celebrate my existence in their life, and if I am not mentally, emotionally in a place to celebrate that person in my life, ఆ ఎగ్జిస్టెన్స్, ఆ మనిషి ఎగ్జిస్టెన్స్ నా లైఫ్లో నేను సెలబ్రేట్ చేసుకునే పొజిషన్లో స్టేట్ ఆఫ్ మైండ్లో నేను లేనప్పుడు అది వాళ్ళకి నరకం, నాకు నరకం కదా. కరెక్ట్. దట్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఎవ్రీ గర్ల్. సో దట్ ఈస్ వాట్ మేము ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు, దట్ ఈస్ వాట్ వి ప్రయారిటైజ్. మదరు Are మీరు there is that person or am I in the position to peacefully celebrate that existence or that relationship? ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో లేనప్పుడు అనవసరమైన వాటి జోలికి మనం వెళ్ళకూడదు సార్. అనవసరమైన వాటికి డోర్ ఓపెన్ చేయకూడదు. చేయకూడదు. కరెక్ట్. వాళ్ళు ఎవరైనా అనుకోకుండా తలుపు వాళ్ళదైనా life తోసుకొని తలుపు తోసుకొని జస్ట్ చెప్పలేం. సో ఇప్పుడు ప్రెసెంట్ కెరీర్ ఎలా ఉంది? వాట్ ఆర్ యువర్ ఆపర్చునిటీస్? ఎంఎస్ రాజ్ గారితో ఒకటి చాలా గ్రేట్ ఫిల్మ్ చేస్తున్నారని విన్నాం. చాలా గ్రేట్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దట్ ఫిల్మ్, ఫర్ దట్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్. మంచి ఎక్స్పీరియన్స్ మీకు. వెరీ గుడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు డెకాయిట్ ఉంది సార్ రిలీజ్ కి. సో డెకాయిట్ లో ఐ డిడ్ అ వెరీ నైస్ రోల్, ఇంపాక్ట్ఫుల్ రోల్. అడవి శేష్ గారిది, సుప్రియ మ్యామ్ది, మృణాల్ ప్లేడ్ ద ఫీమేల్ లీడ్. సో వెరీ రిమెంబరబుల్, రిమార్కబుల్ అండ్ మెమరబుల్ క్యారెక్టర్ అది. అండ్ రాజ్ గారిది ఐ ప్రిఫర్ నాట్ టు take any details because the team will have their own plans. No, you also told me because he is a very close friend to me, sir, from years. Sir. So చెప్పారు ఆయన నాకు ఏదో ఆయన ఒక స్కీమ్ అనుకుంటున్నారు. So I should respect the producers and the director. We should. So that's there. Adi with time everybody will know about it.
అది కాకుండా బట్ మీరు ఆ క్యారెక్టర్ తో మీరు చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతారండి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాజ్ నాకు తెలుసు ఆ క్యారెక్టర్, ఆ కథ అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా. సార్ యూ విల్ రీచ్ ఏ రెకనింగ్ హైట్ థ్యాంక్ యూ సో మచ్. దట్ ఫిల్మ్, దట్ ఆల్ హోప్. సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. దేవి సినిమా ఎంత పెద్ద హిట్ ఆ రోజున, ఈ రోజు నీ సినిమా అంత హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ యూ. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేసింది కామాక్షి అని. ఎవ్రీ టైమ్ వెన్ వి మీట్ హి సేస్ దట్ సేమ్ థింగ్. అదే సార్, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఎఫర్ట్స్ మోర్ దెన్ ది రిజల్ట్, బికాస్ రిజల్ట్ ఆడియన్స్ నిర్ణయిస్తారు. అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు కదా సార్, ఇండస్ట్రీలో ఒక మూవీ వచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది. మూవీ కరెక్ట్ టైంలో రిలీజ్ ప్రసవించడం కన్నా ప్రసరించడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో నేను నమ్మకంగా ఏం చెప్పగలుగుతానంటే ఎఫర్ట్, ఐ బిలీవ్ ఇన్ ది ఎఫర్ట్స్. సో నా చేతిలో ఉన్నది, నా కంట్రోల్లో ఉన్నది అదే. అంతే. సో దాన్ని నేను 100% నేను ఇవ్వాలి. కరెక్ట్. సో ఎఫర్ట్ ని నేను బిలీవ్ చేసుకుంటే వెళ్తున్నాను. సో గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్ టు మీ. 100%. మీరు పెద్ద జాక్పాట్ కొట్టేస్తారు ఆ సినిమాతో. అయ్యో. అంటే మీ ఇన్నాళ్ళ మీ వెయిటింగ్, ఇన్నాళ్ళ మీ ఒక పెర్టినేషియస్ ఎఫర్ట్ ఏదైతే ఉందో వాటన్నిటికీ ఇట్ పుట్స్ ఎ క్రౌన్ టు దట్ ఇన్ యువర్ కెరీర్. ఐ కెన్ ఇప్పుడే మళ్ళీ మనం ఆ సినిమా రిలీజ్ అవన్నీ అయిన తర్వాత మళ్ళీ కలిసినప్పుడు ఐ విల్ ప్లే దిస్ పీస్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. సేవ్ చేసుకుంటాను. అండ్ అంటే చిరంజీవి గారు మీ గురించి ఒక దాంట్లో చెప్పింది బాగా వైరల్ అయింది. అవును సార్, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సార్. ఎస్. మరి ఏంటి మళ్ళీ అలాంటి ఛాన్స్? ఏదో దాచేస్తున్నారు మీరు. విత్ టైమ్ ఎవ్రీబడి విల్ నో. లైక్ ఈ ఇయర్ ఆల్రెడీ నేను ఒక 3 ప్రాజెక్ట్స్ సైన్ చేశాను సార్. కాకపోతే అనౌన్స్మెంట్, యూనో ప్రొడక్షన్ నుంచి అనౌన్స్మెంట్ లేకుండా as an actor I cannot take the liberty to just announce it just like that. సో ఒక 3 ప్రాజెక్ట్స్ సైన్ చేశాను ఈ ఇయర్ కి. అన్ని ఏప్రిల్ నుంచి షూట్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో చిరంజీవి ప్రాజెక్ట్ ఉందా? ఏంటి సార్ మీరు సార్, చిరంజీవి గారు ఇస్ ఎ లెజెండ్. ఇఫ్ ఐ ఎవర్ గెట్ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ నెక్స్ట్ టు హిమ్, నేను గీ పెట్టుకొని అరుచుకొని అన్ని మీడియాస్ లో ఒక ఓపెన్ టాప్ జీప్ వేసుకుని చేసుకొని ఒక హ్యాండ్ మైక్ పెట్టుకుని చెప్తాను డెఫినెట్లీ. అంటే మన గణేష్ నిమజ్జనం వాటిలోని ఓపెన్ టాప్ జీప్ వెళ్తారు కదా, అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటే. అంటే ఏదో ఉన్నది. సరే, మీరు ఇబ్బంది పడకుండా మీరు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పండి, లేదా ప్రొడక్షన్ వైపు నుంచి అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కడో అంటే మేము అక్కడ ఇక్కడ తిరుగుతాం. మీరే ఉంటారు సార్ ఇండస్ట్రీలో, మేము అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం. బీన్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ హౌ లాంగ్ సార్? ఆల్మోస్ట్ దిస్ ఇస్ 40th year. అయ్యో, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీకు, ఎంత నాలెడ్జ్ ఉంటుంది. మీ కళ్ళ ముందు జనరేషన్స్ మారడం, ది సినిమా గ్రామర్ చేంజ్ అవ్వడం, ఏది వర్క్ అవుతుంది, అన్ని మీరు చూసే ఉంటుంటారు. 40 years is not a joke. All bad and good and exactly. all high and low, all angles, everything. Panoramic view antare. Exactly. That panoramic view I have witnessed it, and God's grace we are able to cope up with the streams. Exactly. బానే వచ్చాం. అయితే అందుకనే నాకు మీ ఇలాంటి యంగ్స్టర్స్ కెరీర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎలాగ ఆలోచిస్తున్నారు, మీ విజన్ ఏంటి, అసలు ఎలాగ మీరు ఎక్కడికి రీచ్ అవుతారు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నాకు. అందుకే నేను ఐ ఆల్వేస్ షో ఇంట్రెస్ట్ ఫర్ ద న్యూ కమర్స్, స్ట్రగ్లర్స్ ఉంటారు డైరెక్టర్స్ వాళ్ళు. మొన్న నేను సాయిలు కంపాటి అని రాజు రాంబాబు అబ్బాయి ఇంటర్వ్యూ ఎంత సెలబ్రేట్ అయిందంటే, స్ట్రగుల్ హీ అండర్ వెంట్ ఇన్ హిస్ కెరీర్, మైండ్ బ్లోయింగ్. అలాంటివన్నీ బాగుంటాయి. సక్సెస్ లో చాలా ఏ కెరీర్ కైనా అవసరం అది. మోర్ ఇంపార్టెంట్లీ సినిమా. సో కామాక్షి భాస్కర్లు గారు, పొలిమేర కామాక్షి గారు, మీరు ఇంకా అంటే న్యూస్ లేవో ఇంకా మాకు చెవిలో పడుతున్నాయి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ఆ రోజు అన్న మాట మీ కెరీర్ లో నిజమై దగ్గరలో
అది స్క్రీన్ మీదకి వచ్చే సందర్భం మీకు తొందరగా రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ కామేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ సైకాలజీ, మీ స్టడీ, మీకు యాక్టర్గా థియేటర్ ఎక్స్పీరియన్స్, మనుషులు ట్రీట్ చేయడంలో మెడికల్ నాలెడ్జి, తర్వాత ఏమో ఒక రిలేటివ్ థింకింగ్ అబౌట్ థింగ్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్, ఊరికే లీనియన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా దాన్ని, అండ్ ఇంటి దగ్గర సపోర్టు అన్నీ ఉండడం, దట్స్ ఏ గ్రేట్ కల్టివేషన్ ఫర్ ది ఇండివిజువాలిటీ మోర్ ఇంపార్టెంట్లీ. సో ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ 2026. ఇవన్నీ ఎంఎస్ రాజు గారి న్యూస్లు కూడా కొద్ది రోజుల్లో వస్తాయని చెప్తున్నారు. సో లెట్ us వెయిట్ ఫర్ దట్. డెఫినెట్లీ సార్. మీలోనే అసలు నేను లాస్ట్ టైం కూడా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, బట్ ఇంత ఫ్లాంబాయింట్ గా లేరు మీరు అప్పుడు. అంటే యువర్ వెరీ వాచ్ఫుల్, కాషియస్ గా ఏది మాట్లాడినా ఒక డీప్ వ్యూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే యూఆర్ జస్ట్ ఫ్లోటింగ్ ఆన్ ది టైడ్స్ ఆఫ్ జాయ్. అది కనిపిస్తుంది మీలో. దట్స్ ఓన్లీ అడాప్టబిలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ సక్సెస్ అండి. మీరు ఇందాక అన్నట్టుగా ఇన్నర్ సక్సెస్ వేరే, బయట వాడికి అర్థం కావచ్చు కాకపోవచ్చు. అది ఎలాగంటే ఫేట్ కాలింగ్ యూ అండ్ ఐ లవ్ యూ అని అనుకోండి, ఫేట్ అది బయట వాళ్ళు అందరికీ చెప్పలేదు కదా, చెప్పినది అర్థం కాదు, ఏదో పిచ్చిది అనుకుంటారు. నిన్నటి వరకు బాగానే ఉంది అండి, తేడాగా ఉంది. గుడ్ కామాక్షి గారు. All the very best అండి. Thank you sir. Thank you so much for taking this interview, giving your time. అయ్యో బలేవరే. It is not like an interview. It is just an interaction. చాలా రోజుల తర్వాత సరదాగా ఫ్రెండ్స్ కూర్చుని ఒక కప్ కాఫీ తాగి మాట్లాడుకున్నట్టు. అండ్ నా ఇంటర్వ్యూస్ అన్ని అట్లాగే ఉంటాయి. అండ్ ఐ ట్రై టు సీక్ సమ్ ఆఫ్ ది డీటెయిల్స్ దట్ రియల్లీ డెమాన్స్ట్రేట్స్ టు ది యంగ్స్టర్స్, మీ తర్వాత వచ్చే వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అని మీరు మాట్లాడుతుంటే విన్న వాళ్ళకి ఎక్కడో ఒకటి హెల్ప్ అవుతుంది. ఎస్, దట్ యూ రియల్లీ హెల్ప్డ్ ఇట్. ఈ ఇంటర్వ్యూలో ఆ కంటెంట్ బాగానే వచ్చింది. దట్స్ గుడ్. సో ఫింగర్స్ క్రాస్డ్, 2026 is yours. Thank you, so kind of you saying that. Thank you sir. Convey my wishes to your mother, father, everybody. Thank you, definitely sir. Okay na. ఇది డాక్టర్ కామాక్షి భాస్కర్లు గారి వైద్య వృత్తి పరమైన ఈ నటన కెరీర్లో ఆవిడ చేసిన వాటిని ఎట్లాగే స్టడీ చేశారు ఏంటి, ఇవన్నీ ఎవ్రీబడి నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ వొకేషన్. అందుకని ఆవిడ అవన్నీ మాట్లాడారు. అండ్ చూసేవాళ్ళు ఇవన్నీ అడాప్ట్ చేసుకోవచ్చు. కెరీర్ ఏ కెరీర్ అయినా పర్వాలేదు. The way that she spoke, because she is an educated person. So watch her interview and enjoy. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.